నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత, నేలపట్టు పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించండి. తిరుపతిలోని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం బన్సాల్. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల్లో సకల వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వ్యాధులపై పోరాడేందుకు సరికొత్త ఆవిష్కరణలు రావాలి. నెల్లూరులోని అనిల్ గార్డెన్ లో నిర్వహించిన సీమాంధ్ర కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిలకూరు మండలం కలవకొండలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత పనులపై దృష్టి పెట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో ఆయన అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమీక్షించారు. తిరుపతిలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా ఉన్న సమస్యలపై పరిష్కారంపై ఆయన దృష్టి సారించి ఆ దిశగా అధికారులతో సమీక్షించారు. పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత, నేలపట్టు పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. ఇంకా పరిష్కారానికి నోచుకుని సమస్యలు గుర్తించి పరిష్కరించాలని కలెక్టర్తో పాటు జేసీ శుభం బన్సాల్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల్లో సకల వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వైద్యులతో సమస్యలపై చర్చించారు. వెంకటాచలంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. ఆసుపత్రిలోని రోగుల గదులను పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రిలోని సమస్యలపై వైద్యులతో మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి పిహెచ్సికి మినరల్ వాటర్ ప్లాంటు, సిహెచ్సిలకు జనరేటర్లు, వాషింగ్ మెషిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులు వినియోగించుకుని వసతులు కల్పిస్తామని తెలిపారు. వెంకటాచలంతో పాటు పొదలకూరు సామాజిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన వసతులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. నెల్లూరు R&B గెస్ట్ హౌస్లో డిఎంఎండ్హెచ్ఓ గారు, డిసిహెచ్ గారు ప్లస్ అన్ని సిహెచ్సిలు, పిహెచ్సిలు అందరూ ఆ డాక్టర్స్ అందరూ రివ్యూ చేశాం. ఒకటేంటంటే ప్రధానంగా 2 సిహెచ్సిలకి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి జనరేటర్స్ లేవు, వాషింగ్ మిషన్స్ లేవు. ఇంకా 10 కంప్యూటర్స్ ఈచ్. ఇక్కడ 10 కంప్యూటర్స్ కావాలా, పొదలకూరులో 10 కంప్యూటర్స్ కావాలా. ఇవన్నీ మొత్తం పిహెచ్సిలకి మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టిస్తామని చెప్పాం. 2 సిహెచ్సిలకి మళ్ళీ చెప్తున్నా, 2 సిహెచ్సిలకి జనరేటర్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్స్, అక్కడ 10 ఇక్కడ 10, పొదలకూరు, వెంకటాచలం. పిహెచ్సిలు అన్నిటికీ మినరల్ వాటర్ ప్లాంట్స్. ఇప్పుడు వెంకటాచలం సిహెచ్సికి వచ్చాం. ఇది 2018లో మా టైంలో 4,33,00,000 రూపాయలతో ఈ పెద్ద సౌకర్యవంతమైన సిహెచ్సి కట్టించాం. 4,33,00,000. ఇక్కడ పోస్ట్ మార్టం సేవలు కూడా మొదలు పెట్టాలి. అయితే ఒక రూమ్ ఉంది కానీ దానికి కనెక్టివిటీ రోడ్ లేదు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించేస్తాం. సరే, వీళ్ళందరూ అడిగినట్టు ఇక్కడ కంప్యూటర్స్తో పాటు ఓటీ లైట్ ఒకటి కావాల్సి వచ్చింది. పిఎంకి అవసరమైన పరికరాలతో పాటు ఫ్రీజర్ కావాల్సి వస్తుంది. రోగుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా, పేషెంట్స్ పెరిగేదానికి అనుగుణంగా మందుల సరఫరా కూడా కావాలన్నారు. 6 ఏసీలు పనిచేయటం. ఈయన వెంట టీడీపీ నాయకులు, వైద్యాధికారులు తదితరులు ఉన్నారు.
వ్యాధులపై పోరాడేందుకు సరికొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ అవసరమని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని అనిల్ గార్డెన్స్లో నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ పల్మోనాలజిస్ట్ ఆఫ్ సీమాంధ్ర కాన్ఫరెన్స్కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నెల్లూరులోని అనిల్ గార్డెన్స్లో అసోసియేషన్ ఆఫ్ పల్మోనాలజిస్ట్ ఆఫ్ సీమాంధ్ర కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుగా జ్యోతిని వెలిగించారు. కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 5వ రాష్ట్ర స్థాయి సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు కార్యనిర్వాహక కమిటీ సభ్యులను అభినందించారు. ఊపిరితిత్తుల ఆరోగ్యం, దానికి సంబంధించిన వ్యాధులు మరియు వాటి చికిత్స చేయడానికి కొత్త టెక్నాలజీపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈ సమావేశం ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఇలాంటి సదస్సులు వైద్య రంగానికి మంచి సపోర్ట్ ఇస్తాయని, కొత్త టెక్నాలజీని ఎంచుకోవడానికి కూడా సహకరిస్తాయని ఎంపీ వివరించారు. సీమాంధ్ర కన్వెన్షన్ అనిల్ గార్డెన్స్లో పెట్టారు. ఇది 3 రోజులు జరిగే ప్రోగ్రాము. ఎమినెంట్ డాక్టర్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పల్మనాలజిస్ట్ అందరూ మొత్తం కూడా గ్యాదర్ అయ్యారు. ఇది వచ్చి ఫ్యూచర్ ఎట్లా మనం మెడికలీ పల్మనాలజీ అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే లంగ్స్ గురించి ఇది మనకి మెయిన్లీ ఈరోజు లంగ్స్ బికాజ్ ఆఫ్ పొల్యూషన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ లంగ్స్ని మనం ట్రీట్మెంట్ అంటే పల్మనాలజిస్ట్ దగ్గరికే మనం పోవాల్సింది. సో ఈ ఇంపార్టెంట్ సబ్జెక్ట్కి ఈ సెమినార్ పెట్టుకొని వీళ్ళు ఫ్యూచర్లో మనం బెటర్ ట్రీట్మెంట్ ఎట్లా ఇవ్వగలుగుతాము పేషెంట్స్కి అనే సెమినార్ ఇది. ఇంకా మరికొందరు మాట్లాడారు. సీమాంధ్ర పల్మనాలజిస్ట్ కాన్ఫరెన్స్ నెల్లూరులో అనిల్ గార్డెన్స్లో 3 days జరగటం నిజంగా వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఇది ప్రజలు ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వాళ్ళ గురించి పల్మనాలజిస్ట్ కాన్ఫరెన్స్ జరగటం, ఎక్స్పర్ట్స్ బయట రాష్ట్రాల నుంచి రావటం అభినందనే. రెండోది ఏంటంటే ఒక హిస్టారికల్ ఇది వాళ్ళ గురించి చెప్పుకోవాలంటే ఆ కరోనా టైంలో ప్రజల ప్రాణాలు కాపాడేదానికి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉండాలి. డాక్టర్స్ ప్రాణాలు తెగించి కరోనా పేషెంట్స్ని కాపాడిన వాళ్ళు ఎవరంటే పల్మనాలజిస్ట్. రెండోది కాలుష్యం వల్ల ఈ ఊపిరితిత్తుల సమస్య వస్తుంది. అందుకే మేము పోరాటం. మీరు ఇది కానీ ఆపేయకపోతే అసలు మాకు 3 జడగొట్టేస్తున్నారు. మీరు గొట్టాలు పెట్టుకునేదానికి నెట్టుకునేదానికి సరిపోతుంది. ఏం కొంపమనిపోయింది. న్యూస్ చూసేటప్పుడు ఇది చూస్తూ కూర్చుంటారా? మేము సీమాంధ్ర పల్మనాలజీ కాన్ఫరెన్స్ అనేది జరుగుతూ ఉంది. ఈ దినంలో వచ్చేసి చాలా ప్రదేశాల నుంచి, చుట్టుపక్కల మెడికల్ కాలేజెస్లో నుంచి ప్రొఫెసర్స్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అందరూ ఈ కాన్ఫరెన్స్కి వస్తున్నారు. ఇది 5వ వార్షికోత్సవం జరుపుకుంటుంది ఈ కాన్ఫరెన్స్. ఇది స్టేట్లోనే ప్రతి ఇయర్ వచ్చేసి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కి వచ్చేటప్పుడు మామూలు నాట్ ఓన్లీ ఇక్కడ ఉండే క్లినికల్ డాక్టర్స్ కాకుండా పక్కన ఉన్న వచ్చేసి మెడికల్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ వస్తారు. ఈ రీసెర్చ్ ఓరియంటెడ్ పేపర్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మొన్న ఈ కరోనాలో ఏ విధంగా జరిగిందో అటువంటి జబ్బులు మళ్ళీ రాకుండా ఉండేదానికి ఈ వైరల్ డిసీజ్, డిఫరెంట్ వైరల్ డిసీజ్ ఏవి ఉంటాయి, వాటికి ట్రీట్మెంట్ ఏంది, వాటిని ఏ విధంగా వచ్చేసి వాటిని మనం సాల్వ్ చేయాలా, ఆ డిసీజెస్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలా అనే దానిపైన వచ్చేసి చాలా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కొత్త పరికరాలు వస్తుంటాయి. ఆ పరికరాలను ఏ విధంగా మనం చూడాల్సింది, ఆ పరికరాన్ని ఏ విధంగా ఉపయోగించాల్సింది అని చెప్పి చూస్తూ ఉంటాం. ఇప్పుడు క్యాన్సర్ కూడా చాలా ఎక్కువగా అయిపోయింది. ఈ క్యాన్సర్ని వచ్చేసి ఏ విధంగా నిరోధించాలా, ఈ క్యాన్సర్లో ఏ జబ్బులు వస్తున్నాయి అంటే ఏ ఒక అవయవాన్ని ఎక్కువగా వస్తున్నాయి, లంగ్స్ పైన ఎక్కువగా అఫెక్ట్ జరుగుతూ ఉన్నాయి. ఈ లంగ్స్ పైన అఫెక్ట్ జరిగేటప్పుడు వాటికి ట్రీట్మెంట్ ఏంది, వాటికి ఏ విధంగా మనం వాటిని సాల్వ్ చేయాల్సి వస్తుంది అనే విధానం పైన కూడా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వచ్చేసి కొత్త స్టూడెంట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన మెడికల్ అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర, నాయకులు కాటంరెడ్డి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. DKW కళాశాలలో చదువుకొని దేశ విదేశాల్లో స్థిరపడ్డ కళాశాల పూర్వ విద్యార్థినులు ఈ కళాశాల అభివృద్ధికి సహకరించాలని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
నెల్లూరులోని టీకేడబ్ల్యూ కళాశాలలో విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా నోటు పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రాజానాయుడు తదితరులు పాల్గొన్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అటు స్థానిక ఎమ్మెల్యేగా నేను గాని, మాజీ మేయర్ భానుశ్రీ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క డీకేడబ్ల్యూ కళాశాలలో దాదాపు 1000 మంది దాకా విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వారందరి స్కూల్ బుక్స్ ఏదైతే బ్యాగులు ఇచ్చేదానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నా. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఈ రోజు ఇతర జిల్లాల్లో, మన జిల్లాలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అనేక మంది చాలా మంచి స్థానాల్లో ఉన్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులారా, మీ యొక్క కళాశాల, పూర్వ కళాశాల, మీరు విద్యార్థులుగా ఉన్న కళాశాల, ఈ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పక్షాన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే డీకేడబ్ల్యూ కళాశాలకి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో పాటు ఈ డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ముందుకు రావాలా. ప్రభుత్వ భూములను ఆసరాగా చేసుకుని జీవిస్తున్న పేదలకు పట్టాలు మంజూరు చేయాలని వజ్జావారిపాలెం గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కోట పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో ఉప తహసీల్దార్ మల్లికార్జునరావుకు వారు వినతి పత్రం అందజేసి సమస్య వినిపించారు. ఎన్నో ఏళ్లుగా ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న తమకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని పేదలు కోరారు. భూమి మీద అయితే ఇప్పుడే అమ్మేస్తున్నారు. 18 స్కూల్లో 95 ఎకరాల 30 సెంట్లు భూమి ఉంది. ఆ భూమిని దొంగ పాస్బుక్లు చేసి ఇతరులకి అమ్మేస్తూ ఉన్నారు. దాని గురించి ఎంఆర్ఓ సార్ని కలిసి ఎంఆర్ఓ సార్ గారికి దాని గురించి చెప్పేసి స్వాదామని వచ్చినాము. ఎంఆర్ఓ సార్ గారు చెప్పినాము, రేపు వచ్చి దాన్ని ఎందుకు పరిష్కారం చేస్తాం రాయ్యా అన్నారు. అది 18/2లో భూమిని ఏరే వాళ్ళు దాన్ని ఆక్రమించుకుని, మా ఆక్రమణలో ఉన్న భూమిని మేము చేసుకొని తింటా ఉండే భూమిని ఏరే వాళ్ళు మా పట్టాలు దొంగ పాస్బుక్లు అని చెప్పి అమ్మేస్తున్నారు. అమ్మేసి మీకు ఏడాడున్నది, మాదైతే పట్టా, మీకు పట్టాలు ఏడున్నాయి, పట్టాలు దాన్ని అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు. జరుగుతూ ఉంది. దానికని చెప్పి సార్ కాడికి వచ్చి సార్ని కలిసి అర్జీ ఇచ్చేసి పోతున్నాము. ఎమ్మెల్యే సార్తో కలిసినాము. ఎమ్మెల్యే సార్ని కలవమన్నారు. సార్తో కూడా కలిసినాము. సార్ వచ్చి సోమవారం పైన మంగళవారం కానీ బుధవారం కానీ వచ్చి దాన్ని మేము మీకు పట్టాలు ఏం కాలేదు, అది పట్ట ఖాళీగానే ఉంది, మేము వచ్చి మీకు చూపిస్తాము, మేము సర్వేలు మేము ఆ సమస్యను పరిష్కరిస్తాం. వాకాడు మండలంలోని తిరుమూరు గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కేశవ రూపంలో వెలిసి ఉన్న శ్రీ మహావిష్ణు ఆలయాన్ని మండల బీజేపీ అధ్యక్షుడు వల్లి ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా వల్లి ప్రసాద్ మాట్లాడుతూ పూర్వకాలంలో చోళరాజులో నిర్మించిన దేవాలయాల్లో ఇది ఒకటని తెలిపారు. కేశవ రూపంలో దాల్చిన మహావిష్ణువు దీని విశిష్టత అని, ఇలాంటి చరిత్ర కలిగిన దేవాలయాలు పరిసర ప్రాంతాలు ఎక్కడా లేవని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తిరుమూరు గ్రామంలోని మహావిష్ణు పురాతన దేవాలయాన్ని సందర్శించాం. ఇది ఎన్నో సంవత్సరాల క్రితం చోళరాజులు నిర్మించిన దేవాలయంగా స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ దేవాలయ విశిష్టత ఏంటంటే కేశవ
రూపం దాల్చిన మహావిష్ణు. ఈ కేశవ రూపం దాల్చిన మహావిష్ణు విగ్రహాలు అరుదుగా ఉంటాయి. అందులో ఒకటి తిరుమూరు గ్రామంలో వెలిసి ఉండడం చాలా విశేషం. ఈ యొక్క దేవాలయం గురించి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి ఎండోమెంట్ వాళ్ళ ద్వారా పునర్నిర్మాణం నిర్మించే విధంగా మా వంతు కేంద్ర మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇదే చోళరాజులు అప్పట్లో చెన్నూరు దగ్గర నుంచి వాకాడు అలగనాథ స్వామి గుడి, దాని తర్వాత తిరుమూరు, ఈ గుళ్ళకు వచ్చి శాసనాలు కూడా అలగనాథ స్వామి దేవాలయంలో ఉన్నాయి వాకాడులో. ఆ టైంలోనే ఈ యొక్క దేవాలయాన్ని కూడా వారు నిర్మించి ఇక్కడి నుంచి సముద్ర స్నానానికి వెళ్ళేవారని పెద్దలు చెప్పేవాళ్ళు. అందులో భాగంగానే ఈ మహావిష్ణు ఒక విశిష్టతను ప్రతి ఒక్కరూ హిందువులందరూ కూడా గుర్తించి ఈ యొక్క దేవాలయాన్ని మనం పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం సాయంత్రం స్వామి అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పులికాట్ సరస్సు ముఖద్వారం పూడికతీత, నేలపట్టు పర్యాటక అభివృద్ధిపై దృష్టి సారించండి. తిరుపతిలోని కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం పన్సాల్. సర్వేపల్లి నియోజకవర్గంలోని ఆరోగ్య కేంద్రాల్లో సకల వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెంకటాచలం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వ్యాధులపై పోరాడేందుకు సరికొత్త ఆవిష్కరణలు రావాలి. నెల్లూరులోని అనిల్ గార్డెన్లో నిర్వహించిన సీమాంధ్ర కాన్ఫరెన్స్ లో పాల్గొని మాట్లాడిన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి పల్లకీ సేవ. చిలకూరు మండలం కలవకొండలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.